హలో ఆల్, వెల్కమ్ టు లేజీ కోడర్స్. లాస్ట్ క్లాస్లో నేను మీకు హెడ్డింగ్స్ ఎలా పెట్టుకోవాలి, పారాగ్రాఫ్స్ ఎలా రాయాలి అండ్ కామెంట్స్ ఎలా చేయాలి, అసలు బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అవన్నీ నేర్పించాను. ఈ క్లాస్లో నేను మీకు ఇంకొన్ని నేర్పించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ఇట్. ఫస్ట్ థింగ్, మీరు మామూలుగా పారాగ్రాఫ్ రాసినప్పుడు అలా రాసిన ఒకసారి చూడండి. లోరెం 42 అని ఇస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒక పారాగ్రాఫ్లా వచ్చింది కదా. ఓపెన్ చేద్దాం ఒకసారి. జస్ట్ పారాగ్రాఫ్ లాగా వచ్చింది. అలా కాకుండా నాకు ఇప్పుడు డిఫరెంట్ లైన్స్ రావాలన్నమాట. ఇప్పుడు లోరెం 4 అండ్ నెక్స్ట్ లైన్లో లోరెం 5 అండ్ దెన్ నెక్స్ట్ లైన్లో లోరెం 4 అండ్ దెన్ నెక్స్ట్ లైన్లో మళ్ళీ లోరెం 4, ఒక లైన్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ లోరెం 4. ఇలానే రావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలానే వస్తున్నారో అట్లా ఒకసారి చెక్ చేద్దాం. మీరు మొత్తం ఒకే లైన్లో వస్తుంది. అలా కాకుండా డిఫరెంట్ లైన్స్ రావాలి అంటే ఎలా చేస్తాం? మీరు మామూలుగా అయితే మీరు ఆలోచించండి, ఒకసారి పాస్ చేసి. ఆలోచించారా? మీరు ఆలోచిస్తే మీరు ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఇక్కడ మీరు బ్రేక్ యాడ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ నేను బ్రేక్ యాడ్ చేస్తున్నాను. చూసారా, వచ్చింది. కాకపోతే ఇక్కడ వెంటనే లైన్ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ లైన్ గ్యాప్ రావాలనుకుంటున్నాం కాబట్టి రెండో బ్రేక్ యాడ్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ లైన్ గ్యాప్తో వచ్చింది. అన్న ఇలా కాదు, నాకు పెద్ద ప్రాసెస్ అవుతుంది, ఇది నాకు చిన్న ప్రాసెస్లో కావాలి అనుకుంటే మీరు దీనికి సపరేట్గా ఒక ట్యాగ్ ఉంటుంది అనమాట. దీనికి సపరేట్గా ఒక ట్యాగ్ ఉంటుంది, అదేంటంటే పిఆర్ఈ అని. దీనికి క్లిక్ చేయండి. పిఆర్ఈ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను లోరెం 4 మళ్ళీ నెక్స్ట్ లైన్ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి లోరెం 4 మళ్ళీ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి లోరెం 4 అండ్ దెన్ మళ్ళీ ఒక లైన్ గ్యాప్ ఇచ్చి లోరెం 4. సో ఇప్పుడు నేను ఏమి ఇచ్చాను, ఇక్కడ ఒక గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇక్కడ ఒక అంటే మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి చూసినట్లయితే ఇక్కడంతా గ్యాప్స్ ఉన్నాయి. మళ్ళీ అండ్ దెన్ ఇక్కడ ఒక లైన్ గ్యాప్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఒక లైన్ గ్యాప్ ఉంది, అండ్ దెన్ ఇక్కడ ఒక లైన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, డైరెక్ట్ పడిపోయింది, లైన్ గ్యాప్తో పడిపోయింది కదా. ఇలా మీరు పిఆర్ఏ అని యూజ్ చేసి మొత్తం గ్యాప్స్ అన్నిటినీ కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ ఉంది కదా, ఇందులో మీరు ఎక్స్ట్రా గ్యాప్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు లోరెంకి ఇప్సన్కి మధ్యలో ఒక గ్యాపే ఉంది. అలా కాకుండా నేను 2-3 గ్యాప్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చాను, నేను గ్యాప్స్ ఇచ్చాను, కానీ ఇక్కడ పడుతుందా? పడట్లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సొల్యూషన్ ఇస్ పి, ఇది యూజ్ చేసినా కూడా మీకు పడుతుంది. అలా కాదు, మాకు పీలోనే కావాలి అనుకుంటే ఎండ్ సింబల్ ఉంటుంది కదా, ఎండ్ నొక్కి ఎన్బిఎస్పి అని కొట్టి సెమికోలన్ యాడ్ చేయండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక గ్యాప్ ఎక్స్ట్రా ఇవ్వమని. నేను ఇదే గ్యాప్స్ మళ్ళీ ఇస్తాను చూడండి. చూసారా, ఇక్కడ గ్యాప్స్ పెరిగినాయి అనమాట. ఇలా ఇచ్చుకోవచ్చు. లేదంటే మీకు బెస్ట్ పద్ధతి ఏదంటే ఇదే పిఆర్ఈ యూజ్ చేస్తే, ఈ ట్యాగ్ యూజ్ చేసి మీరు గ్యాప్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. గ్యాప్స్ కూడా మీకు ప్రింట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ట్యాగ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనము ఇదొక టెక్స్ట్ కదా, ఈ రెండింటి మధ్యలో ఒక డివైడ్ చేయాలనుకుంటున్నాము. రెండింటిని ఒక లైన్ ద్వారా డివైడ్ చేయాలనుకుంటున్నాము. అప్పుడు మీరు హెచ్ఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారా, ఒక లైన్ వచ్చింది. అలాగా మీరు మొత్తం వెబ్సైట్ని మీరు డివైడ్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ పేజెస్గా ఈ లైన్ యూజ్ చేసుకొని మీరు ఒక డిఫరెంట్ వాటిని డివైడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి HTMLలో సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని. నేను వీటిని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటారు. ఇవి నేను సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటో మీకు డిస్ప్లే చేస్తాను, ఇమేజెస్ డిస్ప్లే చేస్తాను చూడండి. అలా రావాలనుకుంటే ఇప్పుడు ఎలా చేయాలి అనేది. నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు 3/3 అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. మీరు నార్మల్గా ఎలా చేస్తారు? 3/3 అని టైప్ చేస్తారు, కానీ ఇది చూడడానికి అంత ఇదిగా లేదనమాట. నార్మల్గా 3 పైన 3 అలా లేదు. దీన్ని 3 పైన 3 చిన్నది సబ్స్క్రిప్ట్, దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు. ఎలా వస్తుందంటే 3 తర్వాత SUP అని కొట్టండి. SUP అని వచ్చిన తర్వాత SUP అని క్లిక్ చేసిన తర్వాత 3 నొక్కండి. ఇక్కడ చూసారా, 3/3 వచ్చింది కదా, అలా అనమాట. అండ్ దెన్ ఇది సూపర్ స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే ఇప్పుడు 3 కింద 3 అంటే లాగ్ బేస్ వాడతాం కదా. ఇప్పుడు
మనము లాగ్ ఇచ్చేసి లాగ్కి బేస్ ఉంటుంది కదా, బేస్ దగ్గర 10 ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా ఇస్తాను అప్పుడు? SUB అని క్లిక్ చేయండి. SUB అని వచ్చిన తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత 10 ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? సబ్స్క్రిప్ట్లో వచ్చింది 10 వచ్చింది. ఇప్పుడు ఏమైంది? లాగ్ సబ్స్క్రిప్ట్లో 10 వచ్చింది అనమాట. అలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లకెట్ ఎలా యూజ్ చేస్తారో చెప్తాను చూడండి. లోయర్ 45. నేను ఈ పారాగ్రాఫ్ కింద నెక్స్ట్ వచ్చే లైన్స్ ఒక ఇండెంట్ గ్యాప్ తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇండెంట్ గ్యాప్ అంటే 4 స్పేసెస్ అనమాట. 4 వైట్ స్పేసెస్ని మనం ఒక ఇండెంట్ అంటాము. అంత గ్యాప్ వచ్చి రావాలి అనుకున్నప్పుడు అప్పుడు బ్లకెట్ BL1 అనుకుంటగానే నాకు అక్కడ బ్లకెట్ వచ్చేసింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేను ఇప్పుడు లోయర్ 34 అని కొడుతున్నాను. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అవుతుంది చూసారా? ఇక్కడ చూసారా, ఈ పారాగ్రాఫ్ తర్వాత ఇండెంట్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ ప్రింట్ అయింది అనమాట. మీరు ఇవి ఏదైనా హైలైట్ పాయింట్స్ యూస్ చేసినప్పుడు అలాంటివప్పుడు మీరు ఇది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లింక్స్. దీన్ని యాంకర్ ట్యాగ్ అని కూడా అంటారు. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఒక ఏదైనా మీ పేజ్లో నుంచి గూగుల్లోకి కానీ యూట్యూబ్లోకి కానీ డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎలా చేస్తారంటే ఈ ఏఎన్ పెట్టిన తర్వాత ఇక్కడ HRFలో మీరు ఏ వెబ్సైట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను www.google.com అని ఇచ్చేసి ఇక్కడ గో టు గూగుల్ అని పెట్టాను. ఇప్పుడు ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే ఇక్కడ చూసారా, గో టు గూగుల్ అని చెప్పి బ్లూ కలర్లో, మీరు ఎక్కడ నుంచి చూసినట్టయితే లింక్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి కదా, అవి ఇలానే ఇస్తారనమాట. వీటిని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. దాని స్టైలింగ్లో నేను CSSలో చెప్తాను. ఇక్కడ గో టు గూగుల్ దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఏమైంది? డైరెక్ట్ గూగుల్ సైట్కి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఇలానే మీరు దీంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇదే పేజ్లో గూగుల్ వచ్చింది. అలా కాకుండా న్యూ పేజ్లో ఓపెన్ అవ్వాలి అనుకుంటే మీరు నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన టార్గెట్ అని చెప్పి బ్లాంక్ అని రాయండి. బ్లాంక్ అని రాసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అనమాట. చూసారా, కొత్త ట్యాబ్లో ఓపెన్ అయింది. ఈ డాక్యుమెంట్ ఇలానే ఉంది, ఈ డాక్యుమెంట్లా కాకుండా కొత్త ట్యాబ్లో ఓపెన్ అయింది. దీన్ని బ్లాంక్ యూస్ చేసి రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్. మీరు ఒక వెబ్ పేజ్లో ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారు, ఇక్కడ ఒక ఇమేజ్ పేస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేస్తారు? ఇమేజ్ IMG అని కొట్టండి. IMG అని కొట్టగానే మీకు ఇక్కడ సోర్స్ ఆల్ట్ అని వస్తుంది. సోర్స్ అంటే మీరు ఇమేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి. నేను ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను లేజీ కోడర్స్ అనే ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. లేజీ కోడర్స్. అలా కాదు, ఇంకెక్కడైనా ఉందనుకుంటే ఆ ఫైల్ యొక్క పాత్ని మీరు కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ ఇమేజ్ వస్తుంది అనమాట. ఆల్ట్ అంటే ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వచ్చి వెబ్ పేజ్ సరిగ్గా లోడ్ అవ్వక ఇమేజ్ కనపడకపోతే అక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కనపడుతుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ దిస్ ఈజ్ లోగో అని ఇచ్చాను. చూసారు, ఫస్ట్ ఇమేజ్ అయితే ప్రింట్ అయింది. ఒకవేళ ఇమేజ్ ప్రింట్ అవ్వలేదు, ఫర్ సపోజ్ నేను అసలు ఇమేజ్ ఏమి ఇవ్వలేదు, అప్పుడు ఏమవుతుంది చూసారా? దిస్ ఈజ్ లోగో అంటే మీ అన్న ఇష్యూ వచ్చినప్పుడు దిస్ ఈజ్ లోగో అని చెప్పి ఆల్టర్నేటివ్ ఇమేజ్ అని కనపడుతుంది. ఒకవేళ యూజర్కి ఇమేజ్ కనపడకపోయినా ఆల్టర్నేటివ్ ఏమైనా టెక్స్ట్ మీకు చూపించాలనుకుంటే ఇలా చూపించచ్చు అనమాట. వచ్చేసి లింక్స్ ద్వారా మనం ఎవరికైనా మెయిల్ పంపించాలనుకుంటున్నాము. డైరెక్ట్గా మీరు బటన్ క్లిక్ చేయగానే మెయిల్ వెళ్ళిపోవడానికి, దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ లింక్స్ దగ్గర HRF దగ్గర మెయిల్ టు అని రాసి కోలన్ కొట్టేసి నెక్స్ట్ మీకు ఎవరికైతే మెయిల్ పంపించాలో వాళ్ళ జీమెయిల్ ఎంటర్ చేయండి. ఇది మనకి వచ్చేసి ఇక్కడ జీమెయిల్ కనపడుతుంది కదా, ఇక్కడ జీమెయిల్ అని ఇచ్చాను కదా, అది కనపడుతుంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మెయిల్ బాక్స్కి వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, డైరెక్ట్ మెయిల్ బాక్స్ వచ్చేసింది మనకి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇమేజ్ని ఒక లింక్ లాగా వాడాలనుకుంటున్నారు. లైక్ ఇప్పుడు మనం ఎక్కడైనా వెబ్సైట్లో చూసినప్పుడు లోగో మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఏదైనా వేరే పేజ్ ఎంటర్ అవుతుంది. దాన్ని మనము ఎలా చేయాలి అంటే ఇమేజ్ని ఒక లింక్ ద్వారా ఎలా యూజ్ చేయాలంటే యాంకర్ ట్యాగ్ కొట్టిన తర్వాత నేను ఇక్కడ ఏదైనా సేమ్ వెబ్సైట్ ఇస్తున్నాను. సేమ్ లింక్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ అంటే యాంకర్ ట్యాగ్ లోపల మళ్ళీ ఇమేజ్ ట్యాగ్ ఓపెన్ చేశాను అనమాట. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వడానికి నేను కింద పెడతాను చూడండి ఒకసారి. చూసారా, యాంకర్ ట్యాగ్ లోపల నేను ఇమేజ్ ట్యాగ్ ఓపెన్ చేశాను.
ఇక్కడ మళ్ళీ లేజీ కొరస్ ఇస్తున్నాడు. చూసారా దీన్ని కర్సర్ మార్పింగ్ చూసారా, అంటే మనం లింక్స్ మీద వచ్చినప్పుడు ఎలా అయితే వస్తుందో ఇక్కడ చూడండి కర్సర్, ఇక్కడ నార్మల్ కర్సర్ ఉంది, ఇక్కడ లింక్ మీద కొట్టినప్పుడు హ్యాండ్ సింబల్ వచ్చింది కర్సర్, సేమ్ అలానే ఇక్కడ కూడా హ్యాండ్ సింబల్ వచ్చింది సార్. దీన్ని క్లిక్ చేయగానే గూగుల్లోకి వెళ్ళిపోయింది. సో అలా మీరు యూజ్ చేయొచ్చు అనమాట, ఇమేజ్ని లింక్గా వాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కామెంట్ చేస్తాను, సో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మామూలు గ్లోబ్ సింబల్ ఉంది, అలా కాదు మాకు కంపెనీ లోగో కావాలి అక్కడ అనుకున్నప్పుడు మీరు ఎలా చేయాలి అనుకుంటే హెడ్ దగ్గరికి వెళ్ళండి. హెడ్ దగ్గర లింక్ అని కొట్టేసి లింక్లో ఇక్కడ మీ ఇమేజ్ ఇవ్వండి, ఇచ్చేసి ఆర్ఈఎల్ అని ఉంది కదా, ఇక్కడ ఏమి ఇస్తారంటే మీరు ఐకాన్ క్లిక్ చేయండి. ఐకాన్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టైప్ వచ్చేసి image/x ఐకాన్. ఇక్కడ చూసారా నా లోగో వచ్చిందనమాట. సో మీరు అలాగా ఇవ్వచ్చు, డైరెక్ట్గా మీ ఐకాన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో నేను టేబుల్స్ అండ్ దెన్ డివిజన్ ట్యాగ్స్ ఇవన్నీ చెప్తాను. ఇంకొంచెం డీపర్గా వెళ్దాము HTMLలో. ఇంకొక 2-3 క్లాసెస్లో HTML పూర్తి అయిపోతుంది. స్టే ట్యూన్ టు లేజీ కొరస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.